డెఫినెట్లీ కాదు. ఎందుకంటే కట్ ఆఫ్ వచ్చేసి 75 ఈసారి ఉండింది. అంతకుముందు వరకు 85 మినిమమ్ ఉంటుండే. మీరెప్పుడు ఫిక్స్ అయ్యారు అలా అయితే? నేను అదే మ్యామ్ 2022 అటెంప్ట్‌లో నాకు 60, 70 వస్తుండే. నేను అనుకున్నాను ఈ 60, 70తోని క్లియర్ అవ్వదు. ఈసారి మనం ప్రిపేర్డ్ లేము. ప్లస్ అప్పుడే జాబ్ కూడా జాయిన్ అయ్యానన్నమాట. కాలేజ్ అయిపోయి జాబ్ జాయిన్ అయ్యాను. సో ఏమనుకున్నానంటే ప్లస్ నేను క్లియర్ అయినా కూడా మెయిన్స్‌కి అనేది జీరో ప్రిపరేషన్ అవ్వదు ఆ ఇయర్. వేస్టేజ్ ఆఫ్ అటెంప్ట్ అవుతుంది. సో నేను ఏమనుకున్నా అంటే ఆ అటెంప్ట్ స్కిప్ చేసి జాబ్ జాయిన్ అయ్యి జాబ్ ఒక 3 మంత్స్ సెటిల్ అయ్యాక ప్రాజెక్ట్ అంతా అలొకేట్ అయ్యాక చదువుకోవచ్చు అన్నట్టు జాబ్ జాయిన్ అయిపోయాను. జాయిన్ అయిపోయి నేను మళ్ళీ 3 మంత్స్ తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు మే నుంచి ఆగస్ట్ వరకు అలా గ్యాప్ తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ ప్రిలిమ్స్తో స్టార్ట్ చేశాను. ప్రిలిమ్స్ ఇంకా మెయిన్స్ కూడా చదవడం స్టార్ట్ చేశాను. కొద్దిగా టాపిక్ వైజ్ నోట్స్ చేసుకొని అందరు చెప్పినట్టే ఫాలో అవుతుండే. మెయిన్స్కి GS1 సిలబస్ చూసి అలా చదవడము. అప్పుడు మార్క్స్ రాస్తే 70కి వెళ్ళడం 80కి వెళ్ళడం అనేది ఇంప్రూవ్మెంట్ నాకు గ్రాడ్యువల్గా కనిపించింది. అది ఒక కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఓకే వీఆర్ ఆన్ ద రైట్ ట్రాక్. కరెంట్ అఫైర్స్ని అసలు చదవకపోతుండే స్టార్టింగ్లో. సో కరెంట్ అఫైర్స్ కూడా చదివితే ఇంకో 10 మార్క్స్ వస్తాయేమో, ఇంకో 15 మార్క్స్ వస్తాయేమో అనుకుంటూ నేను ముందుకు వెళ్తుండే. అలాగే ఫైనల్కి వచ్చేసరికి 110 మార్క్స్ 120 మార్క్స్ రావడం స్టార్ట్ అయ్యాయి మార్క్స్లో. ఈ 2023 అటెంప్ట్ ముందు జస్ట్ ముందు అంటే ఆ మార్క్స్ రాసినప్పుడు. సో 100 మార్క్స్ ఆర్ 90 to 100 మార్క్స్ కన్సిస్టెంట్గా వస్తే ఐ వుడ్ సే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచి ఇట్ ఈస్ గుడ్ ఇనఫ్ టు గో విత్ ది అటెంప్ట్ మ్యామ్. ఇన్ కేస్ 60 to 80 మధ్యలో వచ్చినా కూడా అటెంప్ట్ ఇవ్వడం అనవసరం అంటారు? అంటే ఇట్ డిపెండ్స్ మ్యామ్. ఇప్పుడు 60 to 80 మధ్యలో అంటే ఇఫ్ యువర్ యావరేజ్ ఇస్ above 80 or just hitting 78 to 80 you can go with the attempt because you can take that risk of doing 2-3 questions right, it will go to 85. Yes. సేఫ్ సైడ్లో ఉంటాం. బట్ మీరు 65స్లో ఉండి ఏదో 2-3 టెస్ట్లలో 80 వచ్చింది అంటే if we are writing 10 tests, if 8 tests gave us a score of 80 and 2 tests gave us a score of 60 or 70, that is good indication that you are likely to hit 80. అదే రివర్స్లో ఉందంటే it's good indication that we are likely to hit 60. సో ఈ డెసిషన్ అనేది వాళ్ళ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ని బట్టి తీసుకోవాలి మ్యామ్. అండ్ అదే ఐ వుడ్ సజెస్ట్ 90 to 100 అయితే చాలా సేఫ్ స్కోర్. రైట్. కాన్ఫిడెంట్గా వెళ్ళిపోవచ్చు అటెంప్ట్కి. కానీ మీరు ఫస్ట్ అటెంప్ట్లోనే ప్రిలిమ్స్ పాస్ అవ్వడానికి ముఖ్య కారణం అంటే ఏం చెప్తారు? అంటే ఏదైనా మీకు ఒక ప్రాపర్ మెంటర్ దొరికారని అనుకోవచ్చా, లేకపోతే మీరు ఏ స్ట్రాటజీ ఫాలో అవ్వడం వల్ల మీరు ఫస్ట్ అటెంప్ట్లోనే ప్రిలిమ్స్ క్లియర్ చేయగలిగారు అని అంటే ఏం చెప్తారు? మ్యామ్ స్ట్రాటజీ వచ్చేసి చాలా సింపుల్ ఉండే మ్యామ్. అంటే ఒక 10 మంది టాపర్ల వీడియోలు చూసి వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది ఫాలో అవుతుండే. మనం చూస్తే ప్రతి టాపర్ ఏం చెప్తారంటే, నేను ఇప్పుడు నన్ను అడిగితే ఏం చెప్తానంటే రివైజ్ రాహుల్ రెడ్డి సార్ ఉండే, లేకపోతే సౌమిత్ అన్న వచ్చేసి నాకు పర్సనల్గా తెలుసు, ఫారెన్ సర్వీస్ అదే బ్యాచ్లో. సో వీళ్ళు ఎవరైనా కూడా ఏం చెప్తుండే అంటే స్టాండర్డ్ రిసోర్స్ అనేది ఒకటి పెట్టుకో బుక్. అండ్ నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి కూడా సౌమిత్ అన్న ఒక రీజన్ మ్యామ్. నేను MBAలో ఉండి సడన్గా స్టార్ట్ చేయడానికి అన్నకి ర్యాంక్ రావడం ఒక రీజన్. ఓకే. సో అదొకటి. ప్లస్ ఎలాగంటే ఒక బుక్ పెట్టుకోండి, ఇది మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయండి, మార్క్స్ రాయండి. ఈ 3 స్టెప్స్ అనేవి చాలా సిన్సియర్గా ఫాలో అయ్యి కన్సిస్టెంట్ ఇంప్రూవ్మెంట్ కోసం ఎఫర్ట్స్ పెడితే నాది ఇంప్రూవ్ అయింది మ్యామ్. అదే నేను ఫాలో అయిన స్ట్రాటజీ. అంటే ప్రిలిమ్స్కి కానివ్వండి, మెయిన్స్కి కూడా అలాగే. నేను ఏం చేస్తుండే అంటే ర్యాండమ్గా GS1 స్ట్రాటజీ ఫర్ మెయిన్స్ అని యూట్యూబ్లో టైప్ చేసి ఒక 10 వీడియోలు వస్తే చూస్తుండే. ఈ మధ్యలో టాపర్స్ కూడా చాలా మంది వాళ్ళ సొంత యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. బుక్స్ చూపించి మరి ఈ బుక్ చదవండి, ఇన్ని పేజెస్ చదవండి, ఇక్కడ నుంచి ఈ పేజ్ వరకు చదవాలని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇవి చూస్తుండే నేను. నాకేది ఫిట్ అవుతుందో చూసి బ్లైండ్గా అది ఫాలో అయిపోతుండే. నెట్ని చాలా కరెక్ట్గా యూటిలైజ్ చేసుకున్నారు మీరు. చాలా యూస్ఫుల్ అయింది మ్యామ్. నాకైతే యూట్యూబ్ అనేది చాలా యూస్ఫుల్ అయింది. అంటే నాకు పిక్టోగ్రఫిక్గా చూసి వింటూ నేను లంచ్ చేస్తూ వింటుండే. సపోజ్ GS1 స్ట్రాటజీ ఫర్ మెయిన్స్ అని చెప్పేసి ఏదో ఖాళీ టైంలో వినేసి ఒక 2-3 వీడియో చూసి తర్వాత నా రిసోర్స్ నేను పిక్ చేసుకుంటుండే ఈ విన్నదాన్ని బట్టి. ఇలా నేను ప్రతిదానికి ఆల్మోస్ట్ ఇదే చేశాను మ్యామ్. స్టక్ అయినప్పుడు మాత్రం ఇమీడియట్గా సౌమిత్ అన్న కాల్ చేస్తుండే. ఇప్పుడు నాకు 4 రిసోర్స్లు కనిపించినాయి, ఏది అర్థం అవ్వట్లేదు, లేకపోతే ఏది పిక్ చేసుకోవాలో అర్థం కావట్లేదు అంటే అన్న చాలా కూల్గా ఏదో ఒకటి తీసుకో అయిపోతుంది అంటే ఇలా చెప్పడం నాకు కూడా ఏమనిపిస్తుండే అంటే నిజమే కదా, ఏదో ఒకటి తీసుకుంటే చాలు అన్నట్టు ఉంటుండే. సో నా స్ట్రాటజీ ప్రిలిమ్స్కి వచ్చేసి మ్యామ్ ఇదే మ్యామ్. స్టాండర్డ్ రిసోర్స్ ఉండాలి, రివిజన్ మల్టిపుల్ టైమ్స్ చేయాలి, మాక్ టెస్ట్ రాయాలి, కన్సిస్టెంట్ ఇంప్రూవ్మెంట్ కోసం ఎఫర్ట్స్ పెట్టాలి అంతే. కానీ ఒకసారి అచీవ్ చేసిన తర్వాత చాలా ధైర్యం వస్తుంది మాట్లాడడానికి. అంటే ఇది ఏదో ఒకటి చేయొచ్చు, ఏదో ఒకటి పిక్ చేసుకోవచ్చు అనేది. ఎవరైతే మీ ఫ్రెండ్ మీకు ఎలా అడ్వైస్ చేస్తారో ఇప్పుడు మీకు అంత లైటర్ వే అనిపిస్తుంది. కానీ అచీవ్ చేయడానికి ముందు మాత్రం మనం అసలు పిక్ చేసుకునే ట్రాక్ కరెక్టా కాదా, అసలు నేను కరెక్ట్ వేలో వెళ్తున్నాను లేదని ఒక కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉంటుంది. నేను ఇంతవరకు చేసిన ఇంటర్వ్యూస్లో ఎవరు కూడా ఎస్ ఐఎమ్ రెడీ ఫర్ ప్రిలిమ్స్ నౌ, ఐఎమ్ రెడీ ఫర్ గివ్ ద అటెంప్ట్ రైట్ నౌ అనుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఒకలాంటి భయం ఉంటుంది, నేను రెడీ అయ్యానా లేదా
ఐ డోంట్ నో వెదర్ ఐ కెన్ అచీవ్ దిస్ ఆర్ నాట్ అన్న కన్ఫ్యూజన్లోనే. ఈవెన్ అనుదీప్ దూరశెట్టి కూడా ఆయన కూడా ఎవరైనా ఉంటుంది అసలు నేను అచీవ్ చేస్తానని అనుకోలేదు అంజలి గారు అంటే నేను షాక్ అసలు నిజంగా. ఇంత కన్ఫ్యూజన్ ఉంటుందా నిజంగా అని? ఉంటుంది మ్యామ్. ఇప్పుడు ఈ నెక్స్ట్ 30 daysలో ఉన్న ప్రిలిమ్స్ అటెంప్ట్ ఇవ్వాలన్నా నాకు ఆ భయం ఉంటుంది. సో అది మీరు అన్నది డెఫినెట్లీ రైట్ మ్యామ్. అచీవ్ చేసినాక చెప్పడం చాలా ఈజీ. మీరు చెప్పిన కన్ఫ్యూజన్ నాకు కూడా ఉంటుండే. ఇప్పుడు ఇన్ని రిసోర్సెస్ చూస్తున్నా కూడా ఉంటుండే. నేను ఇంత ఈజీగా చెప్తున్నా. అండ్ దిస్ ఈస్ వెరీ మచ్ ట్రూ బికాస్ నేను ఇప్పుడు ఇట్ సైడ్ వచ్చాను కదా మ్యామ్. ర్యాంక్ వచ్చింది కాబట్టి నాకు చాలామంది మెసేజ్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో, లేకపోతే ఎక్కడైనా మెసేజ్ చేసి రిసోర్స్ ఏంటి, ఏది చదవాలి అన్నప్పుడు నాకు అనిపిస్తుండే ఓకే నేను కూడా ఇంతే కన్ఫ్యూజ్డ్ ఉండే ఆ స్టేజ్లో. బట్ ఇక్కడ ఏంటంటే మ్యామ్ ఈ కన్ఫ్యూజన్ స్టేజ్ అనేది ఉంటే వాళ్ళు ఏంటంటే ఓన్గా ఎఫర్ట్స్ పెడతారు. ఒక 10 మందిని అడిగో లేకపోతే సొంతంగా ఒక 10 వీడియోలు చూసో ఈ ఎఫర్ట్ పెట్టిన తర్వాత వచ్చే ఆన్సర్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి అది చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది మ్యామ్. అంటే నాకు పర్సనల్గా ఏంటంటే ఇప్పుడు నేను 10 వీడియోలు చూసిన తర్వాత ఒక బుక్ని ఫిక్స్ అయ్యానంటే అట్లీస్ట్ 8 టాపర్స్ చెప్తే నేను అది తీసుకున్నాను. అంటే నాకు ఏంటంటే బ్లైండ్ నమ్మకం. 8 మంది చేశారంటే మనకు కూడా చేయొచ్చు ఇదే బుక్తోని లేకపోతే ఇదే స్ట్రాటజీతోని. సో అప్పుడు ఏంటంటే మనం ఇంకా భయం అనేది పోయి కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది మనం తీసుకున్న చాయిస్ మీద. సో అదేంటంటే ఓన్ ఎఫర్ట్ పెట్టాలి మేము ఆ కన్ఫ్యూజన్ స్టేజ్లో ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్ట్లీ ఆస్కింగ్. నేను అదే చేశాను, డైరెక్ట్లీ ఆస్కింగ్ తెలిసిన ఒక అన్నని. బట్ దాని బదులు ఓన్ ఎఫర్ట్ పెడితే ఏంటంటే మోర్ రీసెర్చ్ చేస్తాం, ఆ వచ్చిన డెసిషన్ అనేది విత్ కాన్ఫిడెన్స్ తీసుకుంటాం. అది ఇట్స్ ఈజీ టు సే ఆఫ్టర్ ద ర్యాంక్ డెఫినెట్లీ, బట్ అదే చేయాలి మ్యామ్. ఈవెన్ ఇఫ్ ఇట్స్ అ టఫర్ పాత్ అది చేయడమే బెటర్.